మా ఫ్యామిలీ ఎసుంటే తెలుసా సార్? మా తాత ఊరుషాల బిడ్డ. మా తాత ఊర్లో పోతుంటే ఒక్కోటి మాట కూడా వింటాడు కాదు సార్. ఎందుకు బాబు? చెవిటోడు కాబట్టి. మా తాత ఎన్ని మాటలన్నా మా బామ్మ రిటర్న్ ఒక మాట కూడా అనేది కాదు సార్. ఎందుకు అనకపో బాబు? మూగది కాబట్టి. అందుకని నేను మా తాత లెక్క బతకాలనుకుంటున్నా. ఏంది చౌంటోన్ లెక్కన్నా? అది కాదురా, పౌరుషాల బిడ్డ లెక్క. నమస్కారం సార్, ఇదే నా ఫ్యామిలీ. ఎందుకు వచ్చింది అనుకుంటుర్రా? నా కొడుకులకు షష్టి పూర్తి చేద్దాం అనుకుంటారు సార్. బాబు షష్టి పూర్తి చేద్దాం అనుకుంటున్నా, మంచిగా ఉంది. మన ఇంట్లో ఫ్యామిలీ మొత్తం ఉండాలి కదా బాబు. ఉన్నారు కదా అందరూ. అరే మన లేచిపోయిన బావ చెల్లె వాళ్ళ ఇంట్లో వస్తే మంచిగా ఉంటారు. నేను ఎప్పుడే చెప్పినా అది ఇంట్లో లేచినప్పుడే చచ్చిపోయిందని చెప్పేసి. చచ్చిపోలేదు బాబు, బతికే ఉన్నారు. ఫోన్ కాంటాక్ట్ ఉన్నా నువ్వు? అవును బాబు. రే వాడు ఇట్లా ఇంట్లో అడుగు పెట్టింది అనుకో, నా షష్టి పూర్తి కాదు నా శవం చూస్తారు చెప్తున్నా. కాదు బాబు, బావ చెల్లి వస్తే మంచిగా ఉంటుంది. బావా ఆడు ఇంట్లో అడుగు పెట్టదు చెప్తున్నా. అట్లా కాదు బాబు. బాబు బాబు ప్లీజ్ ప్లీజ్. దౌడ మీద దర్తా. అవ్వా నువ్వైనా మన చెల్లెని రమ్మనవ్వా. అది అసలు నా కూతురే కాదు. వాళ్ళని గిట్లా నువ్వు ఇంట్లోకి రానియాలి, నీ కాళ్ళు ఎరగొట్ట చెప్తున్నా. అట్లా కాదే ప్లీజ్, నువ్వైనా అర్థం చేసుకో. అవ్వా మా చెల్లె మా బావ లేచిపోయారు సార్, అందు గురించే ఇట్లా అవుతుంది. అరే ఈ బావాడు ఒకడు ఫోన్ చేసి చంపుతుండు. హలో ఏంది బావా? బస్ స్టాప్ కి వచ్చి 3 రోజులు అవుతుందా బావా? నేను బాబుని సెట్ చేస్తున్నా బావా. ఏం సెట్ చేస్తున్నా? ముసలాన్ని షష్టి పూర్తి అని చెప్పి మొన్న చెప్పినావు రమ్మని చెప్పి బస్ స్టాప్ కి వచ్చిన సెట్ చేస్తా అని చెప్పినావు. ఇలా చూడు. అరే ఏంట్రీ ఇది? 2 రోజులు టైం ఇచ్చిన అనుకో సెట్ చేస్తా బావా. అప్పుడు తినే తిండి లేదు ఇక్కడ. తినడానికి తిండి లేదు అంతే కదా? అవును. ఒకడు వస్తాడు చూడు. ఒకడు వస్తాడా? ఒకడిని పంపించిన చూడు. వచ్చిండా? బియ్యం ఉన్నాయా? ఉన్నాయి. వెజిటేబుల్స్ ఉన్నాయా? ఉన్నాయి. రాత్రి వండుకొని అన్నం వండుకొని. అరే పెట్టేసిన. హలో ఏమండి టేస్ట్ చూడండి, మొత్తం సప్పా ఉంది. అయితే మా అన్న ఫోన్ చూడు. మీ అన్న చేస్తా. బస్ స్టాప్ లో వండబెట్టి నన్ను. అరే నేను కానీ తప్పు చేసినారా? మొత్తం చూడు మీ అయ్యా మీ తాత పలుకులు ఉన్నాయి నీకు. ఇది కాదు, నడుపు పోదా. రే డోర్ తీరా రే. అరే రావద్దని చెప్పినా బావా. షష్టి పూర్తి అని చెప్పి ఏం రా పిచ్చోని చేస్తున్నా నన్ను. మీరు రారి బావ మళ్ళీ. రే పర్సే బాబు. రాత్రిపూట ఇంద్రాలు బిచ్చపల్లి వచ్చిరు బాబు. మిగిలింది పెట్టి పంపించాయి. దెబ్బ మీద దెబ్బ. బావ ఏమనుకోకూరు, రాత్రి మిగిలింది తిని వాడుకోరు బావ. ఏమండి కదండి తిందాం. ముసడా వద్దు బావ, లొల్లైపోతారు ప్లీజ్ బావ. నీ అక్క విలువ. రే ఏంద్రా రాత్రిపూట పంచాయతీ రారా ఓర్రేడు ఈ అక్క మగుణ్ణి అక్కరే. నువ్వు ఆపు. నువ్వు ఇంట్లో నుంచి లేచిపోయినప్పుడే చచ్చిపోయినావు. బాపడే దౌడ మీద దర్తా. నీకు సిగ్గుశరం లేదవరా? అరే ఆన్న కంటికి కనపడద్దు బాబు. కనబడతలే అయిపోయింది బాబు. ఆడితో నువ్వు చెడిపోయినావరా? రే నువ్వు ఇంట్లో ఉండే అర్హత లేదు చెప్తున్నా. పోరా పో. నువ్వెవనిరా చెప్పు. నా కొడుక మంది పెట్టి కొట్టిస్తా ఏమనుకున్నా? పరిచి నీ అబ్బా. గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. ఎవరా తాత నీకు? నీ అబ్బా పెద్ద మాట అన్నాడు సరాడు. ఇద్దరు సేమ్ పలుకున్నారా? ఇద్దరు సేమ్ పలుకోవాలి. ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. మా పాపకు బీపీ ఉంది. బీపీ ఉంటే ఎవరికి బీపీ? ఎవరికి బీపీ? నీ అయ్యకి బీపీ, ఉప్పు పప్పు షుగరు అన్ని బాబు. గోచిన పంచాయతీ
నేను ఊరుకోతున్నా ఆనే అచ్చలోకి ఉన్నాడు అనుకో బిడ్డ నా శివం చూస్తాం. నువ్వు వచ్చేటప్పుడు నేనే ఉండలేను రా, ఇప్పుడే పోతా. ఏంది గీల ముఖం కాదే నా ముఖం చూసి ఈ ముఖం అసలుగా ఉన్న పో. బావ నీ కాలు మొక్తా బావ, ఒక్క నిమిషం ఉండా, నీకు దండం పెడతా బావ. జరుగు నడే నాడు. 2 రోజులే ఉంది 2 రోజులు 2 నిమిషాలు ఇస్తుండా. నడరా బావ బావ ఉండవా బావ, మందాగదాం మందా మందాగదాం. దా కూర్చుందాం. అబ్బా తమ్ముడు మీకు మంద అలవాటు ఉందారా? ఏ పట్టు పట్టు తాగుతాం బావా. అవురా మీ అయ్యకి తెలుసా? ఏ మా అయ్య కూడా తాగుతాడు. రోజు ముగ్గురం కూర్చొని తాగుతాం బావ నువ్వు. అయినా నాకు వద్దురా, ఎందుకు బావా? మీ అయ్యతోటి లొల్లి ఉంటది నాకు. దా పొట్టానికి బాగుపడుతున్నాను. మందాస్తున్నారా? లేదండి, నీవెవరిని రాసారు పొరవా నీకుందా? ఎగిరి అవుతాడు నీ బతుకు ఏడా పర్సే బాబు మంది అవుతున్నావు నువ్వు. నిన్ను తాగుతానా బాబు, నాకు అలవాటు. బావా మంద అవద్దు బావా అంటే, ఏ నువ్వు సంసారివా, చిన్న పోరన్వా, మందాడవా అన్నాడు. బాపుకు తెలిస్తే తిడతాడా అంటే, అబ్బా ఇంత ఉంటాడు వాడు అంతనా, పొట్టాడు గుద్దుతో వస్తాడు అన్నాడు బాపు. అరే సిగ్గుశరం లేదావురా, ఇల్లు మొత్తం భార్య పంపించిన వీడ మొత్తం నువ్వు ఫారం నుంచి వచ్చింది ఎందుకు ఎవరో తాగనీకే నీతోటి. నాకు వద్దు బావా, వాసన కూడా నాకు పడదు బాగుంటే ముక్కు మూసుకొని తాగురా అంటుండు. యాక్టింగ్ లాంటి చేస్తున్నాడు, ఎవడు యాంగిల్ ఆడిది. నీకు సిగ్గుశరం మానం ఏం లేదావురా? నేనా? నా బిడ్డని పెళ్ళేసుకున్నాక మొత్తం మా అల్లుళ్ళ మొత్తం చెరగొడుతున్నా నువ్వు. ఈ నా కొడుకు వచ్చి నుంచి అంటే ఒక్కడు కూడా ఒక మాట అనలే ఊర్లో. ఇవాళ ఆడవాళ్ళు మొత్తం నన్ను అంటున్నారు, నీ వల్ల నా ఇంట్లోకి వచ్చిండు కొడక బస్తీ మే సవాల్ లుంగిల పంచాయతీ. ఇడ ఇంత పంచాయతీ నడుతుంటే ఏం చెప్తున్నావు? నేను బయట ముగ్గేస్తున్నాను. నేనే ఉంటే ఓన్లీ ముగ్గులు దింపుతున్నావు బయట. కాదండి ఏమైంది? రాత్రి 12 గంటలకు కూడా ముగ్గెత్తాడా? నీ వల్ల నా మొగుడు పట్టాడు. ఒక్కరికి చూస్తే ఒకరి పోలికలు ఉండవు. మీ అమ్మ మీ అన్న మీరు ఇదా ఇదే డైలాగ్ రాకపోయినా బాగుంది. అరే నిన్ను చేసుకున్న పాపానికి నా ఇజ్జత్ మొత్తం తీసి ఖాందాన్ మొత్తం కలిసి అరే నీకు ఇసకుంటారా ఇసలేనోడా? రేయ్ పెళ్ళని కంట్రోల్లో పెట్టుకో. రేయ్ ఇవాళ ఆడవాళ్ళకి మాకు చిచ్చులు పెడుతున్నావు నా కొడక. రే నేను ఇప్పుడు ఆడ ఇంట్లోకి ఇట్లా ఖాళీ చేయలేడు అనుకో. నువ్వేమనివిరా? నువ్వెవడరా? ఒక్క నిమిషం ఉన్నాను. ఒక్క బావా, నిమిషం. బావా, నీకు దండం పెట్టు. ఓ నీ అబ్బా ఆపరదే.